ఎక్కడ చూసిన నువ్వేగా మా శిరిడీశ, ఏ తీరు కొలిచిన నిన్నేగా మా సర్వేశ. ఎక్కడ మౌలికంగా సాయి నిరాకారుడు. భక్తుల కోసం ఆకారాన్ని ధరించారు. ఈ మహాజగన్నాటకంలో మాయ అనే నటి సాయంతో బాబా నటుని పాత్ర ధరించారు. సాయిని స్మరించి ధ్యానించదముగాక. షిరిడీ వెళ్ళి అక్కడ మధ్యాహ్న హారతి అనంతరం జరిగే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా గమనిద్దాం. హారతి కార్యక్రమం ముగిసిన అనంతరం సాయిబాబా మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచేవారు. ప్రేమతోనూ దయతోనూ భక్తులకి ఊదీ ప్రసాదాన్ని పంచిపెడుతుండేవారు. భక్తులు కూడా అంతే సమానమైన ఉత్సాహంతో బాబావారి సమక్షంలో నిలిచి వారి పాదాలకు నమస్కరించేవారు. బాబా వైపు తదేక దృష్టితో చూస్తూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవిస్తూ ఉండేవారు. బాబా భక్తుల చేతుల్లో పిడికిళ్లతో ఊదీ పోస్తూ వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెడుతూ ఉండేవారు. బాబా హృదయంలో భక్తుల పట్ల అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ విధంగా పలకరిస్తూ ఉండేవారు. షిరిడి సాయి బాబా, బాబా షిరిడి సాయి బాబా. అన్నా, మధ్యాహ్న భోజనానికి పొమ్ము. బాబా నీ బసకు పో. బాపు భోజనం చేయి. ఈ విధంగా ప్రతి భక్తుడిని పలకరించి ఇంటికి సాగనంపేవారు. ఇప్పటికి అదంతా ఊహించుకుంటే ఆ దృశ్యమును తిరిగి చూసినంత ఆనందం కలుగుతుంది. మనోపలకంపై సాయిబాబాను నిలిపి వారిని ఆపాదమస్తకం ధ్యానిద్దాం. వారి పాదాలపై సాష్టాంగపడి సగౌరవంగా ప్రేమతో వినయంగా సాష్టాంగ నమస్కారం చేద్దాం. सारी सृष्टि के जो है पालनहारे, सारी सृष्टि के जो है पालनहारे, वो श्री विष्णु है.